కళ్ళెదుటే కుమారుడు విగతజీవిగా పడున్నాడు. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ తిరిగి రాడని తెలిసి ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకా, నువ్వు లేనిది నేను యాడుండేది, నీతోనే నన్ను తీసుకుపోవని గుండె లవిసేలా రోధించింది. కుమారుడి మృతదేహంపై పడి కన్నీటి పర్యంతమైంది. అంతే, అలా కుమారుడి మృతదేహంపై పడిన తల్లి మళ్ళీ లేగలేదు. గుండె ఆగి అక్కడికక్కడే మృతి చెందింది. గంటల వ్యవధిలోనే తల్లి కొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో జరిగింది ఈ దారుణ ఘటన. రసూల్పుర ఇందిరమ్మ నగర్లో నివాసం ఉంటున్న 43 ఏళ్ల రాము జింకానా సబ్స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రాము సడన్గా ఈ నెల 19న అనారోగ్యానికి గురయ్యాడు. ఇంట్లో వాళ్ళు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు, కానీ మెరుగుపడలేదు. ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం రామును గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అమీర్పేట్లోని వెల్నెస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. బ్రెయిన్ స్ట్రోక్తో రాము చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని రాము తల్లికి చెబితే తట్టుకోలేదని, ఇంటికి వెళ్ళాక చెబితే అందరూ పక్కనే ఉంటారు కాబట్టి సముదాయించొచ్చు అనుకున్నారు. ఇక మృతదేహం ఇంటికి రావడంతో ఆరోగ్యంగా తిరిగొస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా రావడాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. కుమారుడి మృతదేహంపై పడి గుండె లవిసేలా రోధించింది. అలా ఏడుస్తూ కుమారుడిపైనే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇంట్లో ఒకరి మృతి నుంచి కోలుకోనేలేదు. ఇంట్లోనే మరొకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరమన్నారు. అటు సోదరుడితో పాటు తల్లిని కూడా కోల్పోవడంతో రాము సోదరీమణులు కన్నీటి పర్యంతమయ్యారు. మాకు దిక్కెవరంటూ రోధించారు. మన అనుకున్న వాళ్ళు దూరమైతే కలిగే బాధ అంతా ఇంత కాదు. కొందరికి అది భారమైతే మరికొందరికి శాపంగా మారుతుంది. అటువంటి ప్రేమానుబంధాల్లో సొంత వాళ్ళు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. అటువంటి వేదన నుంచి బయటికి రాని కొందరు చివరకు తనువు చాలించిన పలు హృదయ విదారక ఘటనే ఇది.